కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరును లేరు, ఒక్కడైనను లేడు. చాలు చాలు చాలు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే దేవుడు మనలో వివేకము ఉండాలని కోరుకుంటున్నాడు. వివేకము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఈ మాటలో ఈ యొక్క భాగాన్ని గురించి మాట్లాడతాడు. దేవుడు రాత్రి ఒక అద్భుతం చేశాడు. ఏంటి చెప్పండి? రాత్రి ద్వారకా సహోదరి కుటుంబంలో కృతజ్ఞత కొడుకులో దేవుడు అద్భుతం చేశాడు. ఏంటది? ఎస్, వెరీ గుడ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వర్షం భయపెట్టింది. ముందు దేవుని చిన్న ప్రార్థన చేశాం. మేమేం అరవలేదు, ఎగరలేదు. చిన్న ప్రార్థన చేసాం. ప్రభువా, ఈ కోడిక నీకు మహిమకరంగా జరగాలని చిన్న ప్రార్థన చేశాం. అద్భుతంగా దేవుడు వర్షాన్ని ఆపేశాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకోవచ్చు, వర్షం మాకు అవసరమైతే నువ్వెందుకు ఆపేవని. మరి అక్కడ ప్రార్థన జరగాలి కదా. ఇక్కడ ఆపు నాయనా అన్నారు. దేవుడు మొత్తానికి ఆపేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. వివేకము కలిగి జీవించాలి. ఇది చాలా అసలు మనకెందుకండి అన్నట్టుగా ఉంటుంది. వివేకము అనేది మనకెందుకండి అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇదొక సబ్జెక్టా, ఇదొక అంశమా, దీనివల్ల మాకేంటి ప్రయోజనం అన్నట్లు ఉంటుంది కదా. కానీ బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుతుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కనబడుతుంది. చూద్దాం అసలు వివేకము అనగా ఏంటి. దేవుని బిడ్డలారా, గ్రహించండి, వాక్యాన్ని వినండి, నేర్చుకోండి, వాక్యానుసారంగా జీవించండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. అదే నీకు జ్ఞానము, అదే నీకు వివేకము. ఏంటంట వివేకం అంటే? అమ్మా, దేవుని ఆజ్ఞలను గైకొనుటయే వివేకము. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలను గైకొనడమే వివేకము, జ్ఞానము. తర్వాత మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వివేకం అంటే ఏంటి? వివేకం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడమే వివేకము. తర్వాత దుష్టత్వాన్ని విడవడమే వివేకము. చెడుతనాన్ని విసర్జించటం, తొలగించుకోవడమే. నీవు వివేకము కలిగిన వాడు అనిపించుకోవాలంటే చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తివై ఉండాలి. మొదటి భాగం, నువ్వు వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను వెంబడించే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నువ్వు వివేకము కలిగిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో మీరు ప్రశ్నించుకోండి. మీరే మీ అంతరంగాల్లో ప్రశ్నించుకోండి, నీకు వివేకం ఉందో లేదో. ఈ రెండు మాటలు కొంచెం అవుట్లైన్గా మీతో మాట్లాడుతాను.
దేవుని ఆజ్ఞలను వెంబడిస్తుంటే నువ్వు వివేకము కలిగిన వ్యక్తి. నీవు దుష్టత్వాన్ని, చెడుతనాన్ని విడిచిపెడితే నీవు వివేకము గల వ్యక్తివి. ఇంకా చెడుతనాన్ని విడిచిపెట్టలేదు అనుకోండి, వివేకము లేదు అని చెప్పక తప్పదు. నీలో ఉన్నటువంటి చెడు అలవాట్లను విడిచిపెట్టకపోతే ఇంకా నీలో వివేకము లేదు అని అర్థం. లేకపోతే నష్టమే ఉందంటే, వివేకము లేని దేవుని బిడ్డలారా కొందరి వ్యక్తుల గురించి మీతో మాట్లాడతాను. చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచ్చిన భాగాన్ని చూడండి. వివేకము లేని, అందము లేని స్త్రీ అని ఉందా, సుందర స్త్రీ అని ఉందా? సుందర స్త్రీ అంటే అందగత్తె, మొక్కు కళ్ళు. ఈరోజు అన్నీ బాగున్నా బాగోపోయినా బ్యూటీ పార్లర్కి వెళ్తే నలుపు తెలిపోతున్నారు. ఏమండి? జుట్టు లేకపోతే జుట్టు వస్తుంది. ఏమండి? నొస్సులు లేకపోతే నొస్సులు వచ్చేస్తున్నాయి. ఏమండి? ముక్కు లావు ఉంటే సన్నగా అవుతున్నారు. జడ లేకపోతే పిల్లకొస్తుంది. ఏమండి? బ్యూటీ పార్లర్కి వెళ్తే ఎలాంటి వారికైనా ఆ మేకప్ కొడితే మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది కదా. అలాంటి సుందరం కాదు, సౌందర్యం కాదు, ఆల్రెడీ అందం కలిగినటువంటి వ్యక్తి. కానీ వివేకం లేకపోతే పోల్చి ఎలా చెబుతున్నాడు చూడండి. చెప్పు, చదువమ్మా. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. బంగారు కమ్మె వంటిది. పంది ముక్కుకి బంగారు కమ్మె పెట్టాడు. ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఎంత బాగుందో చూడండి. పందికి బాగా ముట్లూరు తిరణాలకి 3వ తేదీ పందులు ఎంత పెద్ద బారు అని పెడతారు. దానికి వాడికి పాపం ఏం చేశాడంటే బంగారు కమ్మె ఒకటి దాని ముక్కు పెట్టాడు. దానికి ఏమైనా విలువ ఉంటుందా? పందికి ఏమనుకుంటుంది? బంగారు కమ్మె వంటిది అన్నాడంటే దానికి, పందికి నా ముక్కుకి 7 లక్షల రూపాయల విలువైన కమ్మె ఉంది అనుకుంటుందా? ఏమై నా ఇంక చూడండి, 25 లక్షల రూపాయల బంగారపు కమ్మె పెట్టాడు నా యజమాని అనుకుంటుందా పంది? అనుకుంటుందండి? లేదు, 1 కోటి రూపాయలు అనుకుందాం. మీకు లక్షల్లో కుదరదు, 1 కోటి రూపాయలు చెప్తాం. నా ముక్కుకి నన్ను పెంచేవాడు, నా కాపరి 1 కోటి రూపాయల బంగారపు కమ్మిని పెట్టాడని ఆ కమ్మిని చక్కగా ఇట్లా చూసుకుంటా, అలరించుకుంటా, నలుగురిలో అందంగా చూపించుకోవడానికి ప్రయత్నం చేసిద్దా? ఏమండి? పెంట కుప్ప కనపడగానే బురదగుంటో పెంట కుప్ప కనబడింది అనుకోండి, 1 కోటి రూపాయల కమ్మి ఉంది, బంగారపు కమ్మి ఉందని చెప్పి అది దాంట్లోకి వెళ్ళకుండా ఉంటుందా? నాగమ్మ వెళ్ళకుండా ఉంటుందా? ఏం చేసిద్ది అది? ఏం చేసి చెప్పండి? దానికి ఏం తెలుసు దాని విలువ? అంటే అట్లాంటి సుందర స్త్రీ ఎంతగా అంద సౌందర్యం కలిగినటువంటి, అన్ని హంగులు ఉన్నటువంటి వ్యక్తికి వివేకం లేకపోతే తన క్యారెక్టర్ అంతే. దేవునికి స్తోత్రం. తన క్యారెక్టర్ అంతే. వివేకము లేని వ్యక్తి జీవితాన్ని ఎలా పోల్చాడు చూడండి. తన క్యారెక్టర్ అంతే. ఇక నీకెంత అంద సౌందర్యం అంటే దీనికి ఎలా పోల్చి ఆత్మీయంగా మాట్లాడితే, నీకు అన్నీ ఉన్నా వివేకము లేకపోతే దేని బిడ్డలారా శూన్యం. నీకు దాని విలువ తెలియదు అన్నమాట. దేవుని విలువ తెలియదు. దేవుని విలువ వారికి అర్థం కాదు. అందుకే వివేకము కలిగి దేని బిడ్డలారా జీవిస్తారేమోనండి. ఆకాశం నుండి దేవుడు ఎదురు చూస్తున్న వాళ్ళని పరీక్షిస్తున్నాడంట, వెతుక్కుంటున్నాడంట, వాళ్ళని ఏర్పాటు చేసుకోవడానికి. ఇంకా చక్కని ఉదాహరణ చెప్పాడు చూడండి. దేవుని బిడ్డ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో వివేకం లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూద్దాం.
కన్నులుండియు చూడకయు వివేకము లేని, అంటే వీళ్ళకి ఏమేమి చెప్తాను ఒకసారి. కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, వివేకము లేని మూడులారా. దేవుని బిడ్డలారా, వివేకము లేని వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథం చెబుతుంది. వీళ్ళ కన్నులు ఉంటాయి, చూడరు. ఏం చూడరు? దేవుని బిడ్డ లోకంలో అన్నీ చూస్తారు, లోకములో ఉన్నవన్నీ చూస్తారు. అవన్నీ బాగా తేటగా కనబడతాయి, తేటగా కనిపిస్తాయి. ఆత్మ సంబంధం వీళ్ళకి కనబడవు. వినండి వినండి, దేవుని కార్యాలు వీరికి కనబడవు. రేయ్ బయటికి వెళ్ళి చూడరా, ఏమైనా కనపడుతుందా? నాకు ఏం కనపడతలేదండి. మరలా వెళ్ళి చూడండి, ఇంత ఆకాశం కనపడుతుంది, ఇంత మబ్బు కనపడుతుంది. ఈలోగా ఏం చేసింది, వీడి కన్నులు తిరుగు ప్రభు అని ప్రార్థన చేశాడు ఆ పాస్టర్ గారు. బయటికి వెళ్ళి చూస్తే ఆకాశం మేఘం కనపడుతుంది. కళ్ళు తెరవక ముందు దేవుని కార్యాలు ఏమీ కనబడట్లేదు. మనోనేత్రాలు వెలిగింపబడక మునుపు సౌలుకి క్రీస్తు సంఘం వ్యతిరేకమైన సంఘంగా కనిపించింది. మనోనేత్రాలు పొరల వంటివి రాలగా సంఘం కొరకు ప్రాణం పెట్టేవాడుగా మార్చబడ్డాడు పౌలు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనోనేత్రాలకి, ఈ నేత్రాలకి పొరల వంటివి రాలేకపోతే దేవుని కార్యాలు కనబడవు. పొరల వంటివి రాలేకపోతే దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఏవి కనబడవు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. యేసు ప్రభువు ఒక రోజు ఏమన్నాడంటే, వీళ్ళు పెదవులతో నన్ను ఆరాధన చేస్తారన్నాడు. దేంతో? వీళ్ళు పెదవులతో ఆరాధన చేస్తారు, చక్కగా అంతా బాగుంటుంది. ఓ వండర్ఫుల్ వర్షిప్ అని. అసలు వీళ్ళు ఆరాధన చేస్తుంటే పరలోకం నుంచి దేవదూతలు అట్టే దిగొచ్చినట్టుగా ఉంటుంది. బా ఏం ఆరాధన అండి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్య, అసలు మా మందిరానికి రండి, ఆరాధన ఎట్లా ఉంటుందో చూడండి. ఎట్లా ఉంటుందంట అంటే, రండి అసలు అంటే దేవదూతలు కూడా చేయలేనటువంటి గొప్ప ఆరాధనలాగా. యేసయ్య ఏమంటున్నాడంటే, వారు తమ పెదవులతో ఆరాధన చేస్తున్నారు. నువ్వు చూస్తావని నేను యాక్టింగ్ చేయకూడదు. భలే చక్కగా ఆరాధన చేస్తుంది, భలే చక్కగా ఆరాధన చేస్తున్నాడే, నువ్వు చూస్తావని యాక్టింగ్ చేయకూడదు. యాక్టింగ్ని దేవుడు ఏమన్నాడంటే వేషధారి అన్నాడు. దేవునికి స్తోత్ర. వీళ్ళతో ఏమంటున్నాడంటే, వారు తమ పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారు, కానీ వారు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అంటే ఎట్లా చేయాలి ఇప్పుడు ఆరాధన? హృదయంతో ఆరాధన, హృదయాంతరంగాల్లో నుంచి స్తుతి కలగాలి, దేవునికి మహిమ కలగాలి. అప్పుడు ఏమైందంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కన్నీరు రావచ్చు, నిన్ను నువ్వు మర్చిపోతావు. దేవుడు తన ఆత్మతో నింపుతాడు, అన్య భాషల వరాన్ని దేవుడు నింపుతాడు. దేవుని వైపు చూస్తావు గొప్పగా. ఇక నువ్వు ఎలా ఆరాధన చేస్తావంటే నీ స్థితిని మర్చిపోయి దేవుణ్ణి ఆరాధన చేస్తావు. దావీదు అలాగే ఆరాధన చేశాడు. రాజండి పైన వస్త్రాలన్నీ పడిపోయాయి, అలాగ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, నాట్యమాడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. మనమేం క్వశ్చన్ చేస్తాం, బట్టలు పోయేది కూడా తెలీదా, వస్త్రాలు పోయేది కూడా తెలీదా ఆయనకి? పరిశుద్ధాత్మ దేవుడు వస్త్రాలు పోయేటట్టుగా నాట్యం ఆడనిస్తాడని క్వశ్చన్ చేస్తాం. అసలు ఆ సబ్జెక్ట్లో చూస్తుంటే ఆయన పై వస్త్రాలు పడిపోయినాయి అంట. వస్త్రాలు ఒక ఆమె చూసి, ఏంది ఎగురుతున్నాడు పిచ్చోడు ఎగిరినట్టు అంటే, ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, హృదయంతో దేవుని ఆరాధన చేస్తుంటే, హృదయంలో దేవునికి చోటిచ్చి నీవు ఆరాధన చేస్తే నీవేంటో మర్చిపోతావు. నువ్వు కలెక్టర్ అయినా, బిల్లు కలెక్టర్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా,
లక్షల రూపాయలు సంపాదించేవాడు అని ఆ అతిశయం అదంతా క్లోజ్ అయిపోతుంది. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తావు. దేవుడు ఆ ఆరాధన మీద, ఆ స్తుతుల మీద ఆసీనుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కనులుండయి, చూడరు, దేవుణ్ణి చూడలేరు. అంటే దేవుని కార్యాలను చూడరు, దేవుని కార్యాలు కనబడం. పుట్టినరోజు చక్కగా చెప్పుకుంటాం. గర్భఫలము ఆయన ఇచ్చు, ఏమండి చెప్పండి, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. పాస్టర్ గారు కూడా మైకులు బాక్సులు పగిలిపెట్టట్టు, ఇది దేవుడిచ్చిన బహుమానం, జాగ్రత్త అంట. దేవునికి స్తోత్రం. తెల్లారి పొద్దున్న వాడి చెవులు పిండుతూ ఉంటుంది వాళ్ళమ్మ. యారా స్కూల్కి బాగుంటారా సచ్చినోడా ఎవరంట అంటే వాడు ఆ పుట్టినరోజేమో బహుమానంగా కనపడ్డాడు, తెల్లారి వాడిని చెవులు పిండుతా సచ్చినోడా స్కూల్కి బాగుంటారా పొట్ట మీద పెట్టేట్టు కూర్చుంటా ఉంటుంది. సచ్చినోడా ఎన్నడు వస్తావరా, నీకు నీకు స్కూల్కి పంపించకుండా స్కూల్కి వెళ్ళకుండా అని. అంటే వాడు నీకు ఎలా కనపడుతున్నాడు? ఏందమ్మా దేవుడిచ్చిన బహుమానంలా కనపడ్డా. కనులుండయి కానీ చూడరు, చెవులుంటాయి వినరు. ఎలాంటి వాళ్ళు, ఎలాంటి స్వభావం ఎలాంటిదంటే వివేకము లేని మూడులు అంటే. అంటే వివేకము లేని వానికి ఉన్న లక్షణాలు చెబుతున్నాడు ఇక్కడ. వీళ్ళు కనులుంటాయి చూడరు, చెవులుంటాయి వినరు. ప్రియులారా, మూఢత్వాన్ని కలిగి జీవిస్తారంట. వివేకము లేని వారు మూఢత్వాన్ని కలిగి జీవిస్తారు. కొంతమంది చూడండి, కొన్ని ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు ఎన్నన్నా చెప్పనియండి, పాస్టర్ చెప్పనియండి, మూఢత్వం, నేను ఇంతే, నా లైఫ్ స్టైల్ ఇంతే. ఇలాంటి వ్యక్తులకు వివేకము లేదని బైబిల్ చెబుతుంది. క్యారెక్టరు నేను మార్చుకున్నా, లైఫ్ నాకున్న స్వభావం ఇంతే అంటే నీలో వివేకము లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వాడు మూఢుడు అంట, ఆమె మూఢురాలంట. మూఢురాలు ఏం చేస్తుంది చెప్పండి? ఏమండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం తీయండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుగుతుందంటే చెప్పండి. తెలియని సంగతి ఏం కాదులే, కొంచెం వివరిస్తున్నా, కొంచెం తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఆలోచన వస్తుందని. ఓడ బెరగడానికి ఏమన్నా ఉందా ఇక్కడ? ఏమండి చూస్తున్నారా? ఓడ బెరగటం అంటే తీసేయటం, ఫిట్ అయిన దాన్ని, బిగించబడిన దాన్ని, అమర్చబడిన దాన్ని తీసివేయటం. ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడంటే అంతా కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చినాయి, కానీ గతంలో పూరిల్లు మనకి తాటాకి వేసుకొని దాని మీద చెత్త వేసుకొను లేకపోతే జమ్ము కట్టుకోను ఇల్లు కట్టుకునేవాళ్ళు కదా. తెలీదా మీకు? తెలియపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాటాకి ఇల్లు నాకు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. ఆహా, ఇప్పుడు ఏమేం చేసిందంటే, ఈ వివేకం లేని స్త్రీ ఏం చేస్తుందంటే, ప్రియులారా, భర్తను బట్టో పిల్లలను బట్టో లేకపోతే ఆమెకున్న మూఢత్వాన్ని బట్టో ఏమన్నా చెప్పు, అక్కర్లేదు, మాయ్ చూస్తున్నావా మరి అంట 100 తాటాకులు ఇస్తే 2 కొత్త చీరలు ఇస్తారంట అని ఒక ఆమె వచ్చింది ఆమె దగ్గరికి. బాగా చెవులో పడింది. ఏంటంట, 100 తాటాకులు ఇస్తే 2 కొత్త చీరలు ఇస్తారంట ఫలానా పట్టణంలో అని చెవులో పడింది. ఇక రాత్రి మొగుళ్ళు నిద్రలో కొత్త చీరలు, ఆ పట్టణంలో ఆ షాపు ఇవే కనపడుతుంది ఆమెకి. కొత్త తాటాకులు ఏడ తేవాలి? ఆమె సౌందర్యం కొరకు ఏం చేయాలి? ఇంటి వెనక చూసింది, ఒక మెరుపైన ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అమ్మో? ఏ ఆలోచన? ఇక రాత్రి పగలు యజమాని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత, పనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తాటాకులన్నీ వడబీకిందంట. 100 తాటాకులు తీసుకెళ్ళి కట్టగట్టి పట్నం తీసుకెళ్ళిపోయి బండి మీద, ఎడ్ల బండి మీద పట్నం తీసుకెళ్ళి కొత్త చీరలు కొనుక్కొచ్చుకుందంట.
ఆ సాయంత్రమే భయంకరమైన వర్షం వచ్చిందంట. ఏమీ లేదు ఇంటి మీద, కప్పులేదు, మొత్తం తడిసిపోతాం. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అంటున్నారు వచ్చి, 3 రాల ఇంటి మీద తాటాకులు ఎవడైనా ఓడబీరుకుంటాడా? నీ మనసుకు నచ్చినట్టుగా చేస్తున్నావు. నీకు మనసుకు ఏ ఆలోచన వచ్చిందో ఆలోచన చేస్తున్నావు. నీ అంత 3 రాళ్ళు మా గ్రామంలో మరొకరు లేనే. ఎవడైనా కట్టి ఇంటి మీద తాటాకు పెరిగేసుకుంటూ లాగేసుకుంటారండి. కాపురం ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టుకుంటాడు ఎవడైనా? చెప్పండి. ఒక పెద్ద కాలం ఉంది, దానికి ఒక చిన్న అట్ట ముక్క లేదా చెక్క ముక్క లాంటిది నడవడానికి వేసా. నా చెక్క నాకు పొయ్యిలోకి కట్టెలు కావాలని చెప్పి అది తీసుకొస్తే కాలం ఎలా దాడతావు? దాటగలవా? 3 రాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. కారణం ఏందయ్యా అంటే వీళ్ళకు వివేకము లేదు. దేవునికి స్తోత్ర. ఏమి లేదంట, వివేకం లేదని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? వారు దేవుని ఆజ్ఞలను వెంబడించేవారు కాదని, వారు చెడుతనమును విడిచిపెట్టని వాళ్ళని, వారు దేవుని వాక్యానికి లోబడని వారు, వారు చెడుతనాన్ని విడిచిపెట్టని వారు కాబట్టి వారికి వివేకం లేదు. వారు ఎలాంటి వాళ్ళో తెలుసు. వాళ్ళ లైఫ్ని గురించి చెబుతున్నాడు. పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మె వంటిది. నువ్వెంత సౌందర్యంగా సుందరంగా ఉన్నా, నీకు అంగులు అన్నీ ఉన్నా, అన్నీ అమర్చబడినట్టున్నా కూడా నీవు వివేకం లేని వ్యక్తివి కాబట్టి పంది ముక్కుకి ఎంత బంగారం పెట్టినా ఉపయోగం లేదు. దానికి తెలియదు. దేవుని బిడ్డలారా, నీ కన్నులు ఉంటాయి కానీ, నీకు చెవులు ఉంటాయి కానీ నీకు వివేకం లేదు కాబట్టి నీకు 3 రాళ్ళవే. నీకెంతన్నా ఉపదేశించి నీ బ్రతుకు మారదు. కారణం ఏంటంటే వివేకం లేదు కాబట్టి. ప్రియులారా గమనించు. కాబట్టి వివేకం లేకపోతే ఎంత ప్రమాదమో చూడండి, ఎంత ప్రమాదం చూడండి. అందుకని ఈ వివేకం ఎక్కడ దొరికిందో దాన్ని మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. 119వ కీర్తన 104వ వచ్చిన భాగాన్ని చూద్దాం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డారు వివేకము కలిగి జీవించాలి. వివేకం ఎక్కడ దొరుకుతుందో కూడా లేఖన భాగాల్లో మనకుంది. ఏమంటున్నాడు? నీ ఉపదేశము వలన నాకు వివేకము. దేవుని ఉపదేశం. యేసు ప్రభు వారు వచ్చాడని తెలియగానే ఆ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వారి వారి ఇండ్లను విడిచిపెట్టి పిల్లలందరిని తీసుకొని కుటుంబాలుగా వేల మంది ప్రజలు వెళ్ళి, అక్కడేమో ఇట్లాగా రిజర్వ్లు లేవు, ప్రశాంతమైన ఫ్యాన్స్ లేవు. రాగానే మనం ఫ్యాన్స్ ఇచ్చేస్తాం. ఫ్యాన్ లేదనుకోండి, ఈ పాస్టర్ గారికి మనం చెమటలు పోతుంటే వీడికి అసలు కఠిన హృదయం కలిగినాడు, కనీసం ఫ్యాన్ కూడా బాగు చేయడాని తిట్టుకుంటాం కుసేపు. ఏంది ఇంకా ఫ్యాన్ లేనా? నవీన యుగం వచ్చేసి ఏసీలు ఎప్పుడు పెడతాడు అనుకుంటాం మనం. నో కంఫర్టబుల్, అసలు అవకాశమే లేదు. యేసు ప్రభు వారు ఎక్కడున్నాడంటే కొండ మీద ఉన్నాడయ్యా. వేల మంది ప్రజలు తరలి వచ్చి కొండ మీద వారి వారి స్థలాల్లో చదును చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, ఒక అరగంట దాటిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం, 4 చినుకులు పడగల ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకుందాం అనే బ్యాచ్ కాదు వాళ్ళు. లేకపోతే మా ఇంటికాడ ఏం జరుగుతుందో మధ్యలో ఇంటికి వెళ్ళొద్దాం అనుకునేవాళ్ళు కాదు. లేకపోతే నేను తెచ్చుకున్న మాంసం కూర, చేపల కూర మా ఆయన మొత్తం తింటాడేమో, అసలే త్రాగి వచ్చాడు నాకు లేకుండా చేస్తాడేమో, మధ్యలో వెళ్ళి ఒకసారి ఒక రౌండ్ ఒక బొచ్చి లేపొచ్చే బ్యాచ్ కాదు వాళ్ళు. లేరు అలాంటి వాళ్ళు. చిన్న పని ఉన్నట్టుగా ఇంటికి వెళ్తారు, అమ్మాయి మళ్ళీ మేలకుండా కూర్చుంటారు. అలాంటి వాళ్ళు కాదు. కుటుంబాలుగా యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని వినటానికి వెళ్ళి 3 రోజులు ఏమి అడగకుండా ఏమి ఆశించకుండా యేసు ప్రభు యొక్క ఉపదేశాన్ని వింటా ఉన్నారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు వాళ్ళ విశ్వాసాన్ని గురించి ఆలోచన చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా. వాళ్ళు రొట్టెలు తెచ్చుకున్నారో, వాళ్ళు సొంతగా ఏమేమి తెచ్చుకొని తిన్నారో, ఎవరంతటి వాళ్ళు. అక్కడ ఎవరు కన్వీనర్ ఎవరు లేరు. మీరు రండి మేమందరం మీ భోజనాలు సిద్ధపరుస్తామని కన్వీనర్ లేరు. ఎండకోమంది మజ్జిగిద్దామని వాళ్ళు ఎవడు లేడు ఆడ.
లేకపోతే బాగా ఎండగా ఉందయ్యా టింటి అని అంటానికి ఎవరు లేరు అక్కడ. యేసు ప్రభు వారు మంచి బోధకుడుగా ఉండి ఆయన కొండ మీద కూర్చొని ఉపదేశం చేస్తున్నాడు. 3 రోజులండి విరామము లేకుండా ఆయన ఉపదేశాన్ని ఇస్తున్నాడు. విరామము లేకుండా దేవుని వాక్యాన్ని వింటున్నారు ఆ ప్రజలు. ఏం జరిగింది తెలుసు? ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. ఏంటి అద్భుతం? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేస్తే 5,000 మంది పురుషులు తినగా ఇంకా 1,000 మంది ప్రజలు ఉన్నారు. 12 గంపలు మిగిలాయి. దేవుని బిడ్డ రొట్టెలు గంపల్లో నుంచి నింపబడుతున్నాయి. దాటి అవే 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 మరలా నింపబడుతున్నాయి. ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక ఉపదేశం, 3 రోజుల ఉపదేశం ద్వారా ప్రజలు ఒక అద్భుతాన్ని చూడగలిగారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం వలన వివేకం కలుగుతుంది, దేవుని స్పర్శ కలుగుతుంది, దేవునికి భయపడాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని ఉపదేశము ద్వారా కలుగుతుంది. ఈరోజు ఉపదేశం వినటానికి చెవులు మందమైపోతున్నాయి, చెవులు మూసుకుంటున్నారు. యేసు ప్రభు వారు అదే అన్నాడు, విత్తనాలు వేస్తుంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి అంట, నో ఫ్రూట్స్, ఫలాలు లేవు. ఉపదేశానికి మార్కులు వేసుకుంటున్నారు. ఉపదేశం బాగుంది అనుకుంటున్నారు, ఉపదేశం పర్వాలేదు, విన్నాంలే సరిపోయింది వారానికి అనుకుంటున్నారు. కానీ ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు లేరు, చాలా తక్కువ, అరుదైపోయారు. రాతి నీళ్ళ మీద పడ్డాయి, నో ఫ్రూట్స్, నో ఫలాలు. ముండ్ల పొదలు పడ్డాయి, వాటికి ఫలాలు లేవు. కారణం వీళ్ళంతా ఉపదేశానికి ఇట్లా విన్నట్టుగా నటించేవాళ్ళు అన్నమాట. నటిస్తున్నారు. మేము ఉపదేశానికి లోబడతాం అయ్యా, వివేకం కలిగి జీవిస్తాం. దేవుడు ఆకాశము నుండి చూసినప్పుడు వివేకముతో నేను కనబడతానయ్యా, ఆయనకు ఒక సాక్షిగా నేను జీవిస్తాను అనుకునే వాళ్ళు మలచబడండి, ఉపదేశానికి చెవి యొగ్గండి, ఉపదేశానికి లోబడండి, ఉపదేశానుసారంగా జీవించడానికి ఇష్టపడండి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, 3 రోజులు యేసు ప్రభు వారు వాక్యం చెబుతుంటే అక్కడే ఉన్న యేసు ప్రభు వారికి జాలి ఇచ్చింది. లాస్ట్లో శిష్యుని పిలిచి అన్నాడు, మీరు మార్గ మధ్యలో త్రోవలు వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారేమో, నీరసించిపోతారేమో, వాళ్ళకి ఏమైనా పెడదామని యేసు ప్రభు వారు వారి మీద ప్రేమ చూపించాడు. అప్పటి వరకు ఉపదేశాన్ని వింటున్నారంట. వింటున్నావా నువ్వు వాక్యాన్ని? వింటున్నారా వాక్యాన్ని? వింటున్నామని చెప్పరేందండి, అడిగించుకోవటం ఏం చేస్తా? బొచ్చు పట్టుకొని అమ్మా వింటున్నా, అమ్మా అమ్మా అని ఇంటి ముందుకు వచ్చి పో అన్నట్టుంది. వింటున్నారా అంటే వింటున్నామని చెప్పరా? మరి ఏంటి? హల్లెలూయా. పాస్టర్ల పరిస్థితి ఎలా అయింది లాస్ట్కి? ఉపదేశాన్ని వాళ్ళు వింటున్నారు, పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడే మైకులు లేవు, ఎట్లా బాస్కులు లేవు, ఎక్కువ లేవు, ఏమీ లేవు. యేసయ్య మాట్లాడుతుంటే 1,000 మంది ప్రజలు దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని, అవి జీవాన్ని పుట్టించేవి, అవి బ్రతికించేవి. దేవుని వాక్యాలు దేవుని బిడ్డల బాధలో ఉన్న వారికి నెమ్మది కలిగించేది. దేవుని ఉపదేశము వింటున్నారు, వారు నూతన బలము చేత నింపబడుతున్నారు. పరములకు చేర్చేటువంటి మాటలండివి. నీ బ్రతుకుని ఎవరు సరిచేయలేడు, నీ బ్రతుకుని ఎవరు సరిచేయలేడు. దేవుని వాక్యమే ఒకరి జీవితాన్ని సరిచేసేది. దేవునికి స్తోత్ర. ఈ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసావు అనుకోండి, నీ లైఫ్ ఎంత భయంకరంగా తీర్పులోకి వెళ్తుందో వివరించలేము. కాబట్టి ఉపదేశము ద్వారా దేవుని వాక్యం అనగా వివేకము నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్ర. ఎవరిస్తారు దీన్ని? ఎవరిస్తారు ఈ వివేకం అనేది? ఎవరిస్తారు? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడు ఏం చేస్తాడంట? వివేకమును అనుగ్రహిస్తాడు. వివేకం అనుగ్రహించేది ఎవరు? అమ్మా చెప్పండి అమ్మా, దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిస్తారు? దేవుడు. ఏం చేస్తాడు? నీకు వివేకము అనుగ్రహిస్తాడు ఆయన. చెప్పండి ఇప్పుడు మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఒక గుద్ద చెప్పండి. నిద్రపోతుంటే తత్తరపోయి కూర్చుతారు చెప్పండి, మేలుకొని చెప్పండి. చాలా మంచి విషయం. మీరెంత చక్కగా ప్రేమ కలిగిన వాళ్ళు అంటే మీ పక్కన వాళ్ళ మీద
ఎంత జాలి కలిగిన వాళ్ళు అంటే ఒక ఆమె ఎట్లా ఉంటుంది, ఎట్లా లేపుతుంది ఒక అంటే ఇటనండి. దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. సుగుణాంటి పక్కన వాళ్ళకి చెప్పు, దేవుడు అది నువ్వు కూడా చెప్పామా, చెప్పండి అందరూ చెప్పండి ఒక కొన్ని విషయంలో. మీరు అసలు అంటే పలుక్కోరా, లేకపోతే మీ మధ్య ఏమైనా విభేదాలు, తగాదాలు, కక్షలు, కార్పణ్యాలు ఏమైనా ఉన్నాయా? చెప్పుకోరా మీరు? ఏమో మీరు చెప్పుకోరా? మీరు చెప్పుకున్నారా? మీరు మగవాళ్ళు మేము కాదు, ఆడవాళ్ళకి ఈ ప్రసంగం అనుకుంటున్నారు వాళ్ళు. మీరు చెప్పుకున్నారా అబ్బాయి? అయిపోయిందా? స్తోత్ర, హల్లెలూయా. వివేకం గురించి చెప్పారు. వివేకం లేకపోతే నువ్వు మూఢుడు అవుతావని చెప్పండి, మూఢురాలు అవుతావని చెప్పండి. నాకేం వినపట్లేదండి. వివేకం లేకపోతే నువ్వు మూఢురాలు అవుతావని చెప్పండి. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంగతి తెలుస్తా. నన్ను మూఢురాలు అంటావా? సరే, స్తోత్రం. కొంచెం మెలకు కోసం కనుక దేవుడు వివేకం అనుగ్రహిస్తాడు. ఈ వివేకం వలన ప్రయోజనం చెప్పి దేవుని బిడ్డ నేను వాక్యాన్ని ముగిస్తా 5 నిమిషాలు. చూద్దాం దేవుని వాక్య భాగంలో నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తమ నడతనులను బాగుగా కనిపెట్టును. వివేకము కలిగిన వాడు ఏం చేస్తాడంట? తాను వేసే ప్రతి అడుగుని బాగుగా కనిపెడతాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వివేకము కలిగి ఉన్నట్టు అంత ప్రయోజనం. అంటే నేను రాంగ్ రూట్లో వెళుతున్నానా, నేను రైట్ వేలో వెళుతున్నా, సరైన దారిలో వెళుతున్నానా, నేను తప్పుడు త్రోవలో వెళుతున్నానా అని వివేకం కలిగిన వాడు బాగుగా కనిపెడతాడు. ఈ వివేకం ఉండడం వల్ల అంత ప్రయోజనం ఉంది. ఇది దేవుని దగ్గర అడగాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ వివేకం అనే వరాన్ని దేవుని దగ్గర అడిగి, ప్రభువా ఇది నాకు దయచేయను ఆయన, నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని కాకూడదు, ప్రయోజనకరమైన వ్యక్తి కావాలి. కాబట్టి వివేకి అయిన వాడు తమ నడతలను బాగుగా కనిపెడతాడు. నీ నడతను నువ్వు కనిపెట్టాలంటే వివేకము కలిగి జీవించాలి. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచన భాగం చూద్దాం. హెచ్చింపబడి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వివేకము కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ప్రసిద్ధుడుగా, మహాఘనుడుగా ఎంచబడతాడు. దీనికి ఒక చక్కని మాట చూద్దాం చూడండి. వివేకము కలిగి జీవిస్తే, దేవుని ఆజ్ఞలను వెంబడిస్తే, నీవు చెడుతనాన్ని విడిచిపెట్టిన వ్యక్తివైతే వివేకాన్ని సంపాదించుకుంటావు. దేవుడు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కుటుంబం ఏమవుద్ది తెలుసా? ఉన్నతమైన కుటుంబంగా దేవుడు చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మంచి మంచి ఉన్నతమైనటువంటి మాటలు. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 3-9 వచనాలు ముగిస్తున్నా. ఇక్కడ సొలొమోను గురించి రాయబడ్డాయి. ప్రియులారా, సొలొమోను ఏం కలిగి ఉన్నాడంటే దేవుని ద్వారా వివేకమును సంపాదించుకున్నాడు. సొలొమోను దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకున్నవాడు. ఈ వివేకము వలన ఏం జరిగిందో చెప్పమంటారా? ఏం జరుగుతుందంట? ఒక అంశం మన ముందుకు వచ్చింది అనుకోండి, మంచి చెడుల గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనివల్ల ప్రయోజనం ఏంటి? త్వరగా దీనివల్ల ప్రయోజనం ఏంటి? మంచి చెడు. ఇప్పుడు గత రాత్రి నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను, రాత్రి కాదు మొన్న శుక్రవారం రోజు. ప్రియులారా, నేను మోసగించేటువంటి మనస్సు నాలో పెట్టుకొని మిమ్మల్ని మోసపూరితమైన మాటల్లో పడేశాను. నీ దగ్గరకు వచ్చాను నేను. నీకు వివేకం ఉంటే ఏం చేస్తావు? నేను చెప్పేది మంచో చెడో గ్రహిస్తావు ముందు. అసలు వీడు ఫేక్ డాక్టరా, ఒరిజినల్ డాక్టరా అనేది యోచిస్తావు. ఒక స్నేహితురాలు నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇలా చేద్దాం అందనుకోండి, ఈ అమ్మాయి మంచి చెబుతుందా, నా జీవితాన్ని పతనం చేయడానికి ఆలోచన చెబుతుందా అని
ఆలోచన చేస్తాం. వివేకము నీలో ఉంటే, వివేకము లేను హవ్వలో వివేకము లేక ఏమైందంట, సాతాను మాటలకు మోసపోయి. చాలా జాగ్రత్త అండి, చాలా. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించిందో, అది సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఆజ్ఞను అతిక్రమించిందో, సాతాను మాటలకు లోబడిపోయి తినవద్దన్న ఫలాన్ని తిని. అంటే ఈరోజు చాలామంది ఎందుకు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవా నేను పాపిని అంటున్నారంటే వివేకమును కోల్పోయిన వారు. అందుకే నీకు వివేకం అనే దేవుని కృప చాలా అవసరం. సాతానుడు వచ్చి నీ పరిశుద్ధతను పాడు చేయడానికి ఒక బాణం వేస్తాడు. సాతానుడు వచ్చి నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఒక బాణం వేస్తాడు. సాతానుడు వచ్చి నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి ఒక బాణం వేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? వివేకమును సంపాదించి ఆ వివేకం ద్వారా ఆలోచన చేయాలి. ఇది మంచిదా చెడ్డదా? ఈ ఆలోచన మంచిదా చెడ్డదా? ప్రియులారా గమనించండి, వివేకము లేనివాడు ఏ ఆలోచన చేయడు. ఏదైతే ఏమండి, ఏదైతే ఏమైంది. ఒక ఆచారాన్ని చేయబోతున్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా ఆలోచన చేయొద్దండి. ఎవరైనా ఒక పద్ధతి చెప్పారనుకో, ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచన చేద్దా? ఎట్లా ఆలోచన? ఇది వాక్యానుసారమైందా వాక్యానుసారం కాదుదా ఆలోచించుద్దా? ఏమండి, హల్లెలూయా. గుమ్మానికి బూడిద గుమ్మకాయ కడతాం మంచిదా? గుమ్మానికి యేసయ్య రక్తం దేవుని బిడ్డలు ప్రోక్షించబడి ప్రార్థన చేసి ఓపెన్ చేయటం మంచిదా? చెప్పండి. ప్రార్థన చేసి మరి బూడిద గుమ్మడికాయ కట్టమన్నాడు, బూడిద గుమ్మడికాయ కడతావు అంటే నీకేమి లేదు. బా ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారు అంటే విమర్శించి మాట్లాడడం కాదు, కానీ ఒక విశ్వాసి చక్కగా నడుస్తున్నాడు అనుకోండి, ఏం పర్వాలేదురా, ఆదివారం చర్చికి వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు, ఏం కాదురా, దేవుడేం ఊరు అనుకోడు, మనం ఫంక్షన్కి వెళ్ళిపోదాం అని వివేచన ఉండాలి, ఆలోచన ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళకుండా ఈ ఆలోచన కరెక్ట్ అయింది కాదు అని వివేచించాలి. దేవుని బిడ్డలారా, యోసేపు ఎవ్వరూ లేకపోయినా అన్ని వసతులు సౌకర్యాలుగా ఉన్నా కూడా నేను దేవునికి భయపడువాడనని వివేచన వరం కలిగిన వాడై పాపము నుండి దూరంగా పారిపోయిన వాడు యోసేపు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వివేకము అనేది అంత ప్రాముఖ్యమే. నువ్వు రాంగ్ రూట్లోకి వెళుతున్నావంటే వివేకం లేదు అని అర్థం. వివేకం లేదు అంటే ఆజ్ఞలను తిరస్కరించావని అర్థం. వివేకం లేదు అంటే చెడుతనాన్ని నువ్వు జీవిస్తున్నావు, చెడుతనంలోనే నడుస్తున్నావని అర్థం. చాలా జాగ్రత్త అండి. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడంట. నిన్ను చూసినప్పుడు వివేకము కలిగిన వ్యక్తిగా కనిపించాలి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.